ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఈ రోజు వీడియోలో ఇంటి నుంచి చేయగలిగే టైపింగ్ జాబ్ అప్డేట్ గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మెయిన్గా చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ అలాగే టైపింగ్ వర్క్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీనిలో మీకు మెయిన్గా వర్క్ ఏంటంటే డేటా ఎంట్రీ అలాగే డాక్యుమెంట్ టైపింగ్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అలాగే ఇమేజెస్ లేదా హ్యాండ్ రైటింగ్ నోట్స్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కంప్యూటర్ వర్డ్లో అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏం బెనిఫిట్స్ ఉంటుంది, అలాగే టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి, దీన్ని మీకు ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉందో తెలుసుకుందామా. మరింత ఆలస్యం లెట్ us start the వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టైపింగ్ జాబ్స్, కంప్యూటర్ ఆపరేటర్ అలాగే రిమోట్ పార్ట్ టైం జాబ్ అని కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ మీకు మధురై ఉంది, కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, కంఫర్ట్ టు వర్క్ హోమ్ అనేసి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఓకేనా, దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వర్కింగ్ అవర్స్ కూడా అన్నీ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, అప్లై నవ్ మీద క్లిక్ చేసి ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్లయితే డేటా ఎంట్రీ చేయడం, పీడిఎఫ్ ఫైల్ మీరు వర్డ్ డాక్యుమెంట్గా మీరు టైప్ చేయడం, ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ నోట్స్ని మీరు వర్డ్లో టైప్ చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ని మీరు ఫార్మేట్ రూపంలో చేయాల్సి ఉంటుంది, టైపింగ్ ఎర్రర్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఫైల్స్ని మీరు ప్రాపర్గా సేవ్ చేసి ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీరు చేయాల్సిన వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనిలో మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి మెయిన్గా ఎక్కడ క్వాలిఫికేషన్ కావాలని వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెలిసి ఉండాల్సి ఉంది గాయస్. ఇంగ్లీష్ చదవడం మరియు టైప్ చేయడం అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. స్టూడెంట్స్, అలాగే హౌస్ వైఫ్స్, ఫ్రీలాన్సర్స్, పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్ స్కిల్స్లో మీకు టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 words per minute అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పీరియన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత మీరు ఫ్రెషర్స్ అయినా మీకు స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. వర్కింగ్ అవర్స్ అయితే ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం షెడ్యూల్, అంటే 3 to 5 hours అయితే మీకు ఒక రోజులో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు చూడొచ్చు రిక్వైర్డ్ స్కిల్స్లో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే టైపింగ్ స్కిల్స్, అలాగే మీకు టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఈ స్కిల్స్ అన్నీ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబుల్ అవర్స్ అవుతూ ఉంటుంది, టైపింగ్ స్కిల్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అప్లై నవ్ అని కనిపిస్తుందా, ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, కరెంట్ సిటీ, అలాగే ఇక్కడ మీ స్టేట్, కంట్రీ ఇవన్నీ ఉంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయండి గాయస్. వన్స్ మెన్షన్ చేసిన తర్వాత కీ స్కిల్స్ అని ఉంది కదా, కీ స్కిల్స్లో మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేయండి గాయస్. ఇక్కడ మీరు లాస్ట్లో చూడొచ్చు హౌ డిడ్ యూ హర్ అబౌట్ అజ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే గూగుల్ నుంచి తెలిసిందా, అలాగే సోషల్ మీడియా నుంచి తెలిసిందా ఈ జాబ్ గురించి అయితే దాని అయితే మీరు మెన్షన్ చేయండి గాయస్. ఓకేనా, నేనైతే సోషల్ మీడియా పెడుతున్నా. అలాగే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వన్స్ సబ్మిట్ అయిన తర్వాత వితిన్ 1 week to 20 days అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, హెచ్ఆర్ నుంచి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.